చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. నేను ఈరోజు నాకైతే కొన్ని మెగా ఆలోచనలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు, ఆ తర్వాత నేను సీఎం అయ్యాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది, ఇల్లు అంటే నేను ఎప్పుడు రాజకీయాలు చేస్తున్నా, ప్రజాసేవలో ఉంటాను, కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది. నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు, ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని. కానీ ఒకే ఒక పని చేశాను, ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది, ఇంకా బాగా చదువుకోవాలి, ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి, నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి, ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక 1.5 year, ఒక 1 year అనుకుంటాను, రైట్ టైం. అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా, సప్లిమెంటేషన్. అది అయిన తర్వాత కానిగి మెలని పంపించాలంటే మెరిట్తో రాజిరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వశక్తితో వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ పిఎం ఆఫీసులో పనిచేశాడు. దెన్ ఆటోమేటిక్గా స్టాన్ఫోర్డ్లో వాళ్లే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే, ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది, ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించమని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు.